తీసుకుంటే కొన్ని అడుగుతాయి అట్లా. సిమిలర్ టు బ్లాగ్ ఆ! అనిపిచ్చింది ఇందాక. అందుకే ఇంకా అది కొన్ని అంటే వదిలేసాను. డిపెండ్స్ ఆన్ ఆర్టికల్ అది లైక్ ఆ సైట్ వాళ్ళ రూల్స్ ప్రకారం అవి చూపిస్తూ ఉంటాయి. అన్నీ సేమ్ ఉండవు. హ్మ్. ఒక్కొక్క సైట్ ఇన్ ఒక్కొక్కలా కేస్ ఏంటండి? అట్లా ఉంటే మనం ఇన్ కేస్ ఇప్పుడు బ్లాగ్ లాగే ఉన్నదనుకోండి మ్యామ్ ఇప్పుడు ఈ ఆర్టికల్. హ్మ్. అలాగే ఇవాళ మనం ప్రాంప్ట్ కూడా ప్రాంప్ట్ కూడా అలాగే ఇవ్వాలి. ఇప్పుడు మనం హాఫ్ పేజ్ అయిపోయిన తర్వాత ఆన్ పేజ్‌లో హ్మ్. వెబ్‌సైట్‌కి మనకి ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలో మీకు చూపిస్తాను. హ్మ్. ఇప్పటివరకంటే జనరల్ సింపుల్ ఆర్టికల్స్ మామూలుగా ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్‌కి తీసుకున్నాము. ఒరిజినల్‌గా హ్మ్. మన వెబ్‌సైట్‌కి ఎలా తీసుకోవాలనేది నేనింకా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు మీకు. ఓకే. మామూలుగా వెబ్‌సైట్ తీసుకున్నామనుకోండి. వెబ్‌సైట్‌కి మనం ఎస్‌ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాంప్ట్ ఇవ్వాలనమాట. యెస్. అది మనం ఆన్ పేజ్‌లో మనం చూద్దాము. ఇంకా అంతే జస్ట్ కాన్సెప్ట్‌లో అయిపోతే ఇంక మనం ఆన్ పేజ్‌లోకెళ్తాము. ఇంకా కీవర్డ్ ఓకే. రీసెర్చ్ ఎలా చేసుకోవాలి? కీవర్డ్ రీసెర్చ్ అయిపోయిన తర్వాత ఆర్టికల్ ఎలా రాసుకోవాలి? ఇవన్నీ. తర్వాత ఆన్ పేజ్ ఎలా చేయాలి? ఇది అయిపోయిన తర్వాత మీకు వెబ్‌సైట్ డిజైనింగ్ ఎలా చేయాలో చూపిస్తాం. ఇక్కడ లైక్ నెక్స్ట్ వచ్చేసి యాడ్స్ అండ్ రిమైనింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేసుకుందాం. సార్ కిషోర్ గారు మీదేంటండి? మీరు ప్రిపేర్ అయ్యారా? లేకపోతే గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ప్రిపేర్ అయ్యారా అండి? నేను 2 డేస్ అయింది మన ఊర్లో లేను. అదే కొద్దిగా హాస్పిటల్ పని మీద తిరుగుతున్నా. ఓకే సార్. ఆ! మండే రోజు ప్రిపేర్ అవ్వండి. సరే. మీకు జాబ్ గురించి కాదేమో గదా! సోషల్ మీడియా మీద ఏమైనా ఉంటే చూస్తాం మేడం. జాబ్సా? ఎస్‌సీఓ. ఆ! ఓకే. సోషల్ మీడియా మీద ఓకేలేండి. అయితే మీరు కూడా ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రిపేర్ అవ్వండి. సోషల్ మీడియా మీద జాబ్‌కెళ్ళాలంటే ఇవి కూడా ఓన్లీ సోషల్ మీడియానే కాదు. ఒకవేళ జాబ్ సోషల్ మీడియా మీద ఇచ్చినా కూడా మిగతా స్కిల్స్ మీద కూడా వాళ్ళు మీ గ్రిప్ చూస్తారు. హ్మ్. అదే. హ్మ్. సరే అండి. అయితే నిన్న మనము వెబ్ 2.0 వరకు బ్లాగ్ చూసుకున్నాం కదా! అక్కడ వరకు చేస్తే జస్ట్ మనకి వెబ్ 2.0 వస్తుంది. లైక్ ఒక బ్లాగ్ రాసి, ఆ బ్లాగ్‌కి కీవర్డ్స్ రాసి, కీవర్డ్స్ ఎక్కడ పెట్టాలి, ఎలా యాడ్ చేయాలి ఇవన్నీ. బట్ ఇదే బ్లాగ్‌ని మనము బ్లాగింగ్ చేసి మనీ ఎర్న్ చేసుకోవడానికి ఎలా చేయాలి అంటే, లైక్ ఇప్పుడు మన వెబ్‌సైట్ వచ్చి ఇట్లా కనిపిస్తుందనమాట. లైక్ మనం బ్లాగింగ్ చేయడానికి ఇది ప్రాపర్‌గా ఉండదు. అంటే లైక్ చూడడానికి కొంచెం రిచ్ లుక్ రాదు. లైక్ దీన్ని మనము ఒక వెబ్‌సైట్ లాగా ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే, దీనికి సెపరేట్‌గా బ్లాగ్ టెంప్లేట్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి. ఆ బ్లాగ్ టెంప్లేట్స్‌ని మనం తీసుకొని ఇక్కడ అప్‌లోడ్ చేసుకుంటాం. ఈ బ్లాగ్ టెంప్లేట్స్‌లో మనకి ఎలాంటి బ్లాగ్ టెంప్లేట్స్ తీసుకోవాలంటే ఎస్‌సిఓ ఫ్రెండ్లీ బ్లాగ్ టెంప్లేట్స్ తీసుకోవాలి. అలాగే ఫాస్ట్ లోడింగ్ బ్లాగ్ టెంప్లేట్స్, అలాగే యాడ్‌సెన్స్‌కి అప్రూవల్ ఇచ్చే బ్లాగ్ టెంప్లేట్స్‌ని బేస్ చేసుకొని మనం తీసుకోవాలన్నమాట. జస్ట్ ఎ మినిట్. ఎస్‌సిఓ ఫ్రెండ్లీ, ఫాస్ట్ లోడింగ్ అండ్ యాడ్‌సెన్స్ అప్రూవల్ ఇచ్చే బ్లాగర్ టెంప్లేట్స్ అనేవి తీసుకోవాలి. ఇందులో ఈజీగా ఉండేది ఎక్కువగా యూజ్ చేసేది స్వరా టెంప్లేట్ అనేది. స్వరా టెంప్లేట్స్ ఫ్రీ డౌన్లోడ్ అని ఇక్కడ వస్తే మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగర్ టెంప్లేట్స్ వస్తాయి. ఈ ఈ బ్లాగర్ టెంప్లేట్స్‌లో అన్ని టెంప్లేట్స్ వర్కౌట్ అవుతాయి అని ఉండదు. అందుకని దాన్ని మనకి ఈజీగా ఉండేది చూసుకోవాలి. ఓపెన్ చేస్తే మనకి చాలా టెంప్లేట్స్ అనేవి కనిపిస్తాయి. డిఫరెంట్ డిఫరెంట్ వెబ్‌సైట్ ఫార్మాట్‌లో ఉండే టెంప్లేట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. వీటిలో మనకి నచ్చిన టెంప్లేట్‌ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ మనకి ఇంకా ఉన్నాయి.
ఇట్లా ఓపెన్ చేసుకుంటూ వెళ్తే మనకి చాలా టెంప్లెట్స్ అనేవి అవైలబుల్‌లో ఉంటాయి. అంటే మనం ఈ టెంప్లెట్ యూజ్ చేస్తే మన వెబ్‌సైట్ ఈ ఫార్మాట్‌లో వస్తది. ఈ టెంప్లెట్ యూజ్ చేస్తే ఈ ఫార్మాట్‌లో వస్తదని ఇక్కడ అలాగే వీటిల్లో అంటే ఫ్రీ వెర్షను, ప్రో వెర్షన్ 2 ఉంటాయి. ఫ్రీ వెర్షన్‌లో మనకి లిమిటెడ్ సెట్టింగ్సే అవైలబుల్‌లో ఉంటాయి. ప్రో వెర్షన్‌లో మనకి ఫుల్ ప్లెడ్జ్డ్ ఆప్షన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. బట్ మనం ఫ్రీ వెర్షన్‌లో కూడా మనం అప్రూవల్ అయితే తెచ్చుకోవచ్చు. యాడ్‌సెన్స్ అప్రూవల్. ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం టైమ్ స్పెండ్ చేసి ఈ బ్లాగ్‌ని డిజైన్ చేసుకొని, కంటెంట్ ప్రమోట్ చేసుకొని, దానికి కంప్లీట్ ఎస్ఈఓ చేసుకుంటే మనకి యాడ్‌సెన్స్ అప్రూవల్ అనేది వస్తది. మనకి అమౌంట్ అనేది ఎలా వస్తుంది అంటే, మన టాపిక్‌ని బేస్ చేసుకొని వస్తదనమాట. అదే మనం తెలుగులో రాస్తామనుకోండి చాలా తక్కువ వస్తది. ఇంగ్లీష్‌లో రాస్తున్నామనుకోండి కొంచెం ఎక్కువొస్తది. లైక్ రేర్ టాపిక్స్ ఎక్కువ మంది యూజ్ చేయని టాపిక్స్ అంటే రాయని టాపిక్స్ అండ్ ఎక్కువ మందికి అవసరమైన టాపిక్స్ రాసామనుకోండి మనకి ఎక్కువ అమౌంట్ అనేది వస్తదండి. కంపేర్ టు యూట్యూబ్ బ్లాగింగ్ అనేది చాలా ఈజీ మనీ ఎర్న్ చేసుకోవడానికి. యూట్యూబ్‌కి చాలా రూల్స్ ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇంతమంది ఫాలోవర్స్ ఉండాలి ఇవన్నీ ఉంటాయన్నమాట. మనకి ఈ బ్లాగ్‌కి మనకు అలాంటివి ఏముండవు. జస్ట్ వ్యూస్ అనేది చాలా ఎక్కువ వస్తుంటే చాలు మన వెబ్‌సైట్‌కి విజిటర్స్‌ని తెచ్చుకుంటే సరిపోతది. మనకి అమౌంట్ అనేది వస్తుంది. మనకి తొందరగా అప్రూవల్ వస్తుంది యాడ్స్‌కి. ఇలా ఓన్లీ బ్లాగింగ్ చేసుకుంటూ నెలకి లాక్స్‌లో సంపాదించేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక్క వెబ్‌సైట్ మీదే రాదు. మనం అలాంటివి ఒక 3, 4, 5 మన కెపాసిటీని బట్టి మనం మెయింటైన్ చేసుకుంటూ ఆహ్, ఓన్లీ బ్లాగింగ్ చేస్తూనే మనీ ఎర్న్ చేసేవాళ్ళు చాలామందున్నారు. బట్ అదేంటంటే ఒక జాబ్ లాగా అని కాకుండా వాళ్ళు ఏదో పార్ట్ టైమ్‌లో చేసుకుంటూ ఇట్లా ఉంటే పెద్దగా ఏం రాదు. కొంతమంది ఫ్యాషనబుల్‌గా చేస్తుంటారు. ఒక టీమ్‌ని కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. అంటే దీనికేంటంటే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కంటెంట్ రీసెర్చ్ చేసుకొని కొత్త కొత్త కంటెంట్ ఇవ్వడం. ఎక్కువ పీపుల్స్‌ని మన వెబ్‌సైట్‌లో ఎంగేజ్ చేసుకోవడం. దీనికి ఎలాంటి కంటెంట్ అయినా మనం తీసుకోవచ్చు. లైక్ మ్యూజిక్స్ గానీ, సాంగ్స్ గానీ, మూవీ రిలేటెడ్ గానీ, న్యూస్ గానీ ఇట్లా ప్రతి టాపిక్ తీసుకోవచ్చు. కొన్ని టాపిక్స్‌కి హై బిడ్డింగ్ ఉంటది. కొన్ని టాపిక్స్‌కి లో బిడ్డింగ్ ఉంటది. మనం ఫైనాన్స్ రిలేటెడ్ గాని, లేకపోతే ఈ ఇట్లాంటివి వాటికి కొంచెం హై బిడ్డింగ్ ఉంటది. ఎక్కువ అమౌంట్ ఒస్తది. నార్మల్ జనరల్ కంటెంట్‌కి తక్కువ ఉంటదనమాట. మనకి ఎక్కువ ఎంతమంది విజిట్ చేస్తే మన వెబ్‌సైట్‌కి అంత ఎక్కువ అమౌంట్ అనేది ఒస్తది. ఇక్కడ మనకొక టెంప్లేట్ ఈజీ టెంప్లేట్ సొరా టెంప్లేట్. ఈ స్వరా టెంప్లేట్ అనేది మనకి అన్ని యాంగిల్స్‌లో కరెక్ట్‌గా ఉంటది. లైక్ స్పీడ్‌గా లోడ్ అవ్వడానికి గానీ, ఎస్‌సీఓ ఫ్రెండ్లీ గానీ, అలాగే మనకి యాడ్‌సెన్స్ అప్రూవల్‌కి గానీ బావుంటది. ఇది ఇది సొరా టెంప్లేట్ ఇక్కడేంటి ఇది కాదా? ఇందులో కూడా మనకి డిఫరెంట్ సైట్స్‌కి రిలేటెడ్ డిఫరెంట్ టెంప్లేట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మనకి లైక్ కొన్ని బిజినెస్ లాంటివి ఇలాంటివి పెట్టుకోవాలంటే ఇలా న్యూస్ సైట్స్‌కైతే ఇట్లా అనేసి లైక్ బుక్స్ రిలేటెడు ఇట్లాంటివి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్‌లో అయితే ఉన్నాయి. జస్ట్ ఒక టెంప్లేట్ యాహ్! సోరా వన్. ఈ టెంప్లేట్ అనేది మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ మన సోషల్ మీడియా ఐకాన్స్ ప్లస్ ఇక్కడ మనం మెనూ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ సెకండరీ మెనూ ఉంది. ఇక్కడ లోగో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం యాడ్స్ పెట్టుకోవచ్చనమాట. యాడ్స్‌కి అన్నిటికి కూడా మనకి మంచి ఆప్షన్ ఉంటది. ఈ సోరా టెంప్లేట్ యూజ్ చేసుకుంటే.
మనకి కొన్ని వెబ్‌సైట్స్‌కి ఏంటంటే ఇక్కడ పెట్టుకునే ఆప్షన్ అనేది కనిపించదు. ఇక్కడుందనమాట. ఇక్కడ టాప్‌లో లేదు. ఎక్కడైతే ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ యాడ్స్ పెట్టుకోవడానికి. ఇట్లా మనం చెక్ జేసుకోవాలి టెంప్లేట్‌ని. ఇక్కడ దీనికి కూడా టాప్‌లో ఇక్కడ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఆప్షన్స్ అనేవి డెమో ఓపెన్ చేసి చూసుకుంటే మనకి కనిపిస్తాయి కొన్ని సైట్స్‌కి. ఇక్కడ మనం యాడ్ పెట్టుకోవచ్చు. లైక్ ఇక్కడ కూడా యాడ్ పెట్టుకోవచ్చు. ఇదంతా మన వెబ్‌సైట్‌ని ఇలా డిజైన్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ అని ఇక్కడున్నాయి. ఇక్కడ సోషల్ మీడియా ఐకాన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడేంటంటే మనకు ఇంకొక ప్రాబ్లమ్ కొన్ని టెంప్లేట్స్‌లో ఇక్కడ మనకు ఆప్షన్స్ చూపిస్తాడు. బట్ మనం డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు కొన్నే మనకొస్తాయి. కొన్ని రావన్నమాట. అవి కూడా రావాలి అంటే మనం పెయిడ్ వెర్షన్‌కెళ్ళాలి. బేసిక్ అట్లా చాలా టెంప్లేట్స్ ఉంటాయి. ఫస్ట్ చూపించేటప్పుడు బానే ఉంటది. మొత్తం మనకి కావాలంటే పెయిడ్ వెర్షన్‌లో తీసుకోవాలి. లేదంటే ఫ్రీ వెర్షన్‌లో లిమిటెడ్‌గా మనకు ఆప్షన్స్ వస్తాయి. కాబట్టి అన్ని ఆప్షన్స్ వచ్చి మనకి ఈజీగా ఉండేది ఈ సోరా టెంప్లేట్. మీరు కావాలంటే వేరే వేరే టెంప్లేట్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని డౌన్‌లోడ్ చేసుకుందాము. డౌన్‌లోడ్ ఆప్షన్ ఇక్కడ బై అని కూడా ఉంది. మనం బై చేస్తే ఇంకా ఎక్కువ ఫీచర్స్ అనేవి వస్తాయి దీంట్లో. ఇక్కడ సోరా టెంప్లేట్ ఇది మనకి జిప్ ఫైల్‌లో ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనకి కొన్ని ఫైల్స్ అనేవి వచ్చినాయి దాన్ని ఓపెన్ చేస్తే. ఇక్కడ మనకి ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది ఒకటొచ్చింది. సోరా ఫ్రీ వెర్షన్ 2.0 ఎక్స్ఎంఎల్ అన్నది. ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్‌ని ఓకే. అది ఓపెన్ అవుతది. జస్ట్ ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే ఇదేంటంటే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటది కోడింగ్. ఇది ఇక్కడ ఓపెన్ అవ్వలేదు. సరే ఓకే. ఇక్కడ చూద్దాంలే. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యూ ఆప్షన్ ఉంది గదా! వ్యూ ఆప్షన్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మొత్తం కోడ్ అనేది వచ్చేసింది మనకి. ఈ కోడ్ మొత్తం కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకొని కాపీ కంట్రోల్ సి. ఇది ఓకేలెండి. ఇది రన్ అవుతుంది. వదిలేసేయండి. ఇప్పుడు మన బ్లాగ్ దగ్గరకొచ్చి థీమ్స్ దగ్గర ఇక్కడ మనకి థీమ్ ఉంది కదా! క్లిక్ చేసుకొని ఎడిట్ హెచ్‌టిఎంఎల్. ఇప్పుడు దీన్ని కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేసి నెక్స్ట్ అక్కడ కాపీ చేసింది ఇక్కడ కంట్రోల్ వి అంటే పేస్ట్ అయ్యింది. పేస్ట్ చేసినాక మనకి సేవ్ చేద్దాము. సేవ్ చేస్తే కొంచెం టైం పడుతుంది సేవ్ అవ్వడానికి. ఇప్పుడు సేవ్ అయింది కదా! సేవ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎలా వస్తుందో చూద్దాం. జస్ట్ దీన్ని రిఫ్రెష్ చేస్తే మొత్తం వెబ్‌సైట్ ఆప్షన్ అనేది మారిపోయింది. ఇక్కడ ఆల్రెడీ మనం పోస్ట్ చేసిన కంటెంట్ వచ్చింది. ఇక్కడ సోషల్ మీడియా ఐకాన్స్ వచ్చినాయి. పేజెస్ ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడేమో యాడ్ బ్యానర్ వచ్చింది. బ్యానర్ యాడ్‌కి ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఈ మధ్యలో ఆర్టికల్ మధ్యలో కూడా మనకి యాడ్ అనేది డిస్‌ప్లే అవుతదండి. ఇట్లా మీకు నచ్చిన టెంప్లేట్‌ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు సైట్ ఓపెన్ చేసినాక లేఅవుట్ ఈ లేఅవుట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము ఎడిట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఏముంది ఇదంతా ఇక్కడ హోమ్ క్లిక్ చేసామనుకో స్వరా రిలేటెడ్ వస్తుంది. ఫీచర్స్ అనుకోండి సంథింగ్ డిఫరెంట్ ఫార్మాట్స్‌లో వస్తున్నాయి. ఇది వేరే డేటా అనేది వస్తుంది. ఇది మొత్తం మనం రిమూవ్ చేసుకొని మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సేమ్ మనం ఇందాక
ఫస్ట్ టైం చేసినప్పుడు వెబ్ 2.0కి ఎలా చేసామో అలాగే అనమాట. పేజ్ నావిగేషన్, రిజల్ట్ నెంబర్స్ అనేది పేజ్ నావిగేషన్స్ ఇలా వస్తుంది. హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్ ఏమన్నా ఉంటే ఇక్కడ మనం చేసుకోవచ్చు. బాక్సింగ్ విడ్త్ ఇవన్నీ కూడా ఇది ట్రూ ఫాల్స్. ఇది ట్రూ అంటే మనకు కనిపిస్తుంది, ఫాల్స్ అంటే ఇంకా మనకు బాక్స్ ఈ విడ్త్లు అనేవి కనిపించవు. నెక్స్ట్ సోషల్ విడ్జెట్స్. ఈ సోషల్ విడ్జెట్స్ ఉన్నాయి కదా, లైక్ వీటి గురించి. ఈ సోషల్ విడ్జెట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మన సోషల్ మీడియా లింక్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఎడిట్ చేసి ఫేస్బుక్, ఈ ఫేస్బుక్కి మన వెబ్సైట్ ఏది ఉందో మనం క్రియేట్ చేసుకున్న ఓన్ ఫేస్బుక్ లింక్ అనేది ఇస్తామన్నమాట. ఇక్కడ మన ఫేస్బుక్ ఇది ఉంది కదా, ఇది పేజ్ కాపీ చేసుకొని ఇది తీసేసి మనది యాడ్ చేసుకుంటాం. ఇట్లా నెక్స్ట్ ఈ ట్విట్టర్కి అండ్ ఇన్స్టాగ్రామ్కి మొత్తం అన్నీ అవే యాడ్ చేస్తాం మనం క్రియేట్ చేసుకున్నవి. అంటే ట్విట్టర్ ఉంది, మనకు అవసరం లేదనుకోండి డిలీట్ చేస్తాం, లేదు అవసరం ఉందనుకోండి ఇంకొకటి యాడ్ చేస్తాం అనమాట. ఇట్లా యాడ్ చేసి సేవ్ చేస్తే ఇవి సేవ్ అవుతాయి. తర్వాత కంప్లీట్ ఓవరాల్గా సేవ్ చేస్తే మొత్తం కలిపి సేవ్ అవుతాయి. ఇన్ కేస్ మీరు ఇంకో కొత్తగా ఏదైనా యాడ్ చేయాలి అనుకోండి, ఇక్కడ యాడ్ ఏ న్యూ ఐటమ్, ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ అనుకోండి. యూట్యూబ్ ఇక్కడ లింక్ అయితే ఏమి ఇవ్వలేదు మనం ప్రస్తుతానికి, జస్ట్ హ్యాష్ ఇద్దాము అండ్ సేవ్ చేస్తే ఇక్కడ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ 1 minute అండి వస్తుంది.
వ్యూ బ్లాగ్. ఇక్కడ ట్విట్టర్ అయితే రిమూవ్ చేసాము, అది పోయింది. జస్ట్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉంది. యూట్యూబ్‌ది ఎందుకు అప్‌లోడ్ కాలేదు జస్ట్ ఒకసారి చూద్దాం ఇది. యాహ్! యూట్యూబ్ కూడా వచ్చింది. ఇక్కడ మనము లింక్ ఇచ్చేస్తే యూట్యూబ్ దగ్గర మన యూట్యూబ్ ఛానల్ కూడా వచ్చేస్తదనమాట. ఇట్లా మనం కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేనివి డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన మెనూ ఆప్షన్. ఈ మెనూ దగ్గర మనం వాళ్ళు ఇచ్చినవి పేజెస్ ఇక్కడ ఉన్నవి, ఇవి రిమూవ్ చేసుకొని మన పేజెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మన పేజెస్ యాడ్ చేసుకోవాలి అంటే మనం దానికన్నా ముందు మన దగ్గర పేజెస్ అనేది ఉండాలి. ఆల్రెడీ మన దగ్గర సర్వీసెస్, కాంటాక్ట్, అబౌట్ అస్ ఉంది కదా! దీనికి మళ్ళీ మనకు సర్వీసెస్‌లో ఏంటంటే డిఫరెంట్ సర్వీసెస్ మనం ఇస్తున్నాము. లైక్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ ఇట్లా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేద్దాం. ఒక 3 పేజెస్ యాడ్ చేద్దాము. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. నేను ఊరికే జస్ట్ ఇక్కడ నార్మల్‌గా ఉంది. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. అండ్ వెబ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్. సాఫ్ట్‌వేర్. జస్ట్ ఒక 3 పేజెస్. జస్ట్ ఇది మనం ఎలా యాడ్ చేస్తున్నామని చూపించడానికి సబ్ ఐటమ్స్ ఇవన్నీ. మనం ఈ పేజెస్ అన్నీ యాడ్ చేసుకున్నాము. తర్వాత మళ్ళీ థీమ్స్‌లోకొచ్చేసి లైక్ ఈ థీమ్ అనేది మనకి ఇక్కడ ఉంది. సారీ. లైక్ ఈ థీమ్‌లో మనం ఏమి ఎడిట్ చేయము. ఒకవేళ మనం ఈ థీమ్ వద్దు అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఎడిట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాకప్ ఉంటది. ఈ బ్యాకప్ తీసి పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ పోయిందనుకోండి, మళ్ళీ రీస్టోర్ చేసుకొని చేయడానికి ఉంటది. ఏమన్నా చేసేటప్పుడు జస్ట్ మోడిఫికేషన్స్ చేసేటప్పుడు ఇవన్నీ గూడా. నెక్స్ట్ లేఅవుట్. ఈ లేఅవుట్‌లో మనం చేంజెస్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనకి మెనూ డిజైన్ చేసుకున్నాం. టాప్ మెనూ. ఈ టాప్ మెనూలో మనకు హోమ్ పేజ్ అంటే స్లాష్ ఇది ఇలానే ఉంచండి. అబౌట్ అస్ పేజీలో మనకిది స్వరా టెంప్లెట్స్ రిలేటెడ్ అబౌట్ ఉంది. మనకి ఇక్కడ మన టెంప్లేట్ కావాలనమాట. ఈ అబౌట్ అస్ అని మనం యాడ్ చేద్దాము. ఇక్కడ మనకొక లింక్ కావాలి. పేజ్ క్రియేట్ చేసాము. ఆ పేజ్ లింక్ కావాలి అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే అది మనకి డైరెక్ట్‌గా రాదు కాబట్టి ఇక్కడికెళ్ళి యాడ్ ఎ గ్యాడ్జెట్‌లో పేజెస్ అని ఉంది కదా! ఈ పేజెస్ క్లిక్ చేయండి. పేజెస్ క్లిక్ చేసినాక యాడ్ ఎ ఐటెమ్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకిక్కడ అబౌట్ అస్ వచ్చింది. ఇక్కడ లింక్ వచ్చింది. ఈ లింక్‌ని కాపీ చేసుకోండి. లింక్ కాపీ చేసుకొని ఇక్కడ క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసినాక ఈ మెనూ దగ్గరికొచ్చి ఇక్కడ అబౌట్ అస్ ఉంది కదా! ఈ అబౌట్ అస్ దగ్గర స్వరా టెంప్లేట్ అబౌట్ ఉంది. ఇది తీసేసి మన అబౌట్ అస్ పెడుతున్నాం. అబౌట్ అస్ అండ్ సేవ్. నెక్స్ట్ మనం ఇంకొక ఐటెమ్ యాడ్ చేయాలి కదా! ఇక్కడికొచ్చి యాడ్ ఎ గ్యాడ్జెట్‌లో సేమ్ మళ్ళీ పేజెస్‌లో
మళ్ళీ పేజెస్‌లోకెళ్ళి యాడ్ ఏ న్యూ ఐటెమ్. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ కాంటాక్ట్ అస్ పేజ్ యాడ్ చేస్తున్నాం. ఈ కాంటాక్ట్ అస్ పేజ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చింది కదా! ఇది సెలెక్ట్ చేసుకోవడం, కాపీ చేసుకోవడం, మళ్ళీ క్యాన్సిల్. క్యాన్సిల్. క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ మెనూలోకొచ్చేసి ఈ కాంటాక్ట్ అస్ పేజ్‌లో ఈ స్వరా టెంప్లెట్స్ ఉన్న యూఆర్ఎల్ రిమూవ్ చేసి ఇక్కడ మనది యాడ్ చేసుకున్నాం కదా కాంటాక్ట్ అస్. సేవ్ చేసి అండ్ ఇది సేవ్ చేసి ఇప్పుడు హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ సేవ్ అయినాయి. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ హోమ్ అంటే హోమ్ పేజ్ అంటే మన హోమ్ పేజే కనిపిస్తుంది. నెక్స్ట్ అబౌట్ అస్ ఇక్కడ మనం ఏం కంటెంట్ రాయలేదు, అబౌట్ అస్ పేజ్ అనేది డిస్ప్లే అయింది. తర్వాత కాంటాక్ట్ అస్ పేజ్ అనేది వచ్చింది. ఈ పేజెస్లో మనం ఏం ఇన్ఫర్మేషన్ రాయలేదు కాబట్టి అవి ప్లెయిన్గా చూపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా మనం సర్వీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సర్వీసెస్ యాడ్ చేసుకోవాలంటే ఆ సర్వీసెస్కి రిలేటెడ్గా ఉన్న పేజెస్ని తెచ్చి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ ఐటమ్, సర్వీసెస్ ఇక్కడ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి కింద అయినా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఈ ఆప్షన్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడే పెట్టాలనే లేదు, ఓన్లీ మెయిన్ ఇక్కడ ఏంటంటే ప్రైవసీ పాలసీ అండ్ ఇట్లాంటివి యాడ్ చేసుకోవచ్చు టాప్లో. ఇక్కడ మనకి మళ్ళీ ఇంకా సెకండ్ మెనూ బార్ ఉంది కాబట్టి ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు ప్రాపర్గా. లైక్ సరే వీటిని కింద యాడ్ చేద్దామన్నా కూడా అట్లానే యాడ్ చేద్దాం. సర్వీసెస్ అనే పేజ్ ఒకటి వచ్చింది. దీనికి పేజీ మనం ఏమి యాడ్ చేయలేదు కాబట్టి అలా వస్తుంది. సర్వీసెస్ పేజ్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లోగో, మన వెబ్సైట్ లోగో ఇక్కడ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ ఇమేజ్ ఫ్రమ్ కంప్యూటర్స్, లైక్ ఇక్కడ నుంచి లోగో అప్లోడ్ చేద్దాం. లైక్ ఒక లోగో యాడ్ చేద్దాం. అప్లోడింగ్, అప్లోడ్ అయింది. ఇది సేవ్ చేస్తాం. లోగో అనేది మనకి అప్లోడ్ అయింది. ఇక్కడ లోగో అప్లోడ్ అయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి యాడ్కి సంబంధించింది అనమాట. ఇదేమీ మీరు డిస్టర్బ్ చేయొద్దు దీన్ని, రెస్పాన్సివ్ అడ్వర్టైజ్మెంట్ అని. లైక్ మనకి యాడ్సెన్స్కి అప్రూవల్కి పంపించిన తర్వాత డైరెక్ట్గా మన వెబ్సైట్లో వాళ్ళే యాడ్స్ ప్లేస్ చేస్తారు. అలాంటప్పుడు ఇక్కడ వాళ్ళే ప్లేస్ చేస్తారు. లేదు అంటే అప్పుడు వాళ్ళు ఒక కోడ్ ఇస్తారు, ఆ కోడ్ తీసుకొచ్చి మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. అప్పటి వరకు దీన్ని ఏం కదిలించొద్దు. అండ్ మెయిన్ మెనూ, ఈ మెయిన్ మెనూలో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేసేయచ్చు అనమాట. హోమ్ పేజీ ఓకే, హోమ్ పేజీ అవసరం. హోమ్ పేజీలో స్లాష్ ఉంటే అదే పేజీకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫీచర్స్ అన్నది కదా, ఇక్కడ సర్వీసెస్ అని పెడదాం. ఈ సర్వీసెస్ సేవ్. ఇక్కడ వచ్చేసి హ్యాష్ ఉంది, దీనికి సర్వీసెస్ పేజ్ దగ్గర నుంచి
మనం లింక్ తెచ్చుకోవాలి. సేమ్ ఇందాక ప్రాసెసే. క్లిక్ చేసి పేజెస్ దగ్గరికెళ్ళి యాడ్ ఐటమ్ క్లిక్ చేసి సర్వీసెస్ ఇక్కడ లింక్ వస్తుంది. కాపీ చేసి క్యాన్సిల్ ఇక్కడ మెయిన్ మెనూలో ఇక్కడ సర్వీసెస్ దగ్గర ఇక్కడ ఎడిట్ చేసి ఇక్కడ ఈ హ్యాష్ అనేది రిమూవ్ చేసి ఈ లింక్ ఇక్కడ పెట్టి సేవ్ చేసి ఇక్కడ మనకి అండర్ స్కోర్ వచ్చింది అనమాట చిన్నది. ఇది వచ్చేసి సబ్ ఐటమ్స్ కిందకి వస్తుంది అనమాట. ఇక్కడ సబ్ ఐటమ్స్ ఇక్కడ డబుల్ అండర్ స్కోర్ అంటే ఇక్కడ మనకి లాంగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి లేదు ఇక్కడ ఇట్లా వస్తాయి అనమాట. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పేజీ మనం యాడ్ చేసుకుంటాం. లైక్ ఇంకొక పేజీ యాడ్ చేద్దాం. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. మెనూలోకి వెళ్ళేసి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఇచ్చి ఈ ట్రైనింగ్ రిలేటెడ్ URL ఇచ్చి అండ్ సేవ్ చేస్తాం. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పేజీ మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. మీరు ఇవన్నీ కూడా అవసరం లేని అన్ని రిమూవ్ చేసేయండి. ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. ఇవన్నీ స్వరా టెంప్లెట్ రిలేటెడ్ అనమాట. సైట్ మ్యాప్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది పెద్ద అవసరం లేదు. ఇది రిమూవ్ చేసినా కూడా మనకు ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వీటిని క్లిక్ చేస్తే ఏంటంటే ఆ వెబ్సైట్కి నావిగేషన్ అవుతాయి అనమాట. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చేంజ్ చేస్తున్నాం. ఇట్లా డబుల్ అండర్ స్కోర్ వచ్చి దీని కిందకు వస్తాయి అనమాట. ఈ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్లో ఇక్కడ వచ్చేసి జాబ్ అండ్ ఇక్కడ వచ్చేసి మాక్ ఇంటర్వ్యూస్. ఇట్లా మీరు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది డిలీట్ చేసేయండి. మనకు అవసరం లేని అన్నీ డిలీట్ చేసుకొని మనకు కావాల్సినవి ఇక్కడ ఉంచుకోవచ్చు. వీడియోస్, వెబ్సైట్ ఇవన్నీ. తర్వాత నెక్స్ట్ అన్నీ అయిపోయినాక సేవ్ చేసామంటే అప్డేట్ అవుతుంది మనకి. లైక్ ఇక్కడ సర్వీసెస్ దగ్గరికి వస్తే డిజిటల్ మార్కెటింగ్, ఇది జాబ్, మాక్ ఇంటర్వ్యూస్, సైట్ మ్యాప్ ఇవన్నీ ఉన్నాయి. కావాలంటే ఇవన్నీ రిమూవ్ చేసుకోండి. మీరు రిమూవ్ చేసుకొని మొత్తం నీట్గా ఒక వెబ్సైట్ లాగా చేసుకోండి. ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ కావాల్సినవి ఉంచితే ఉంచండి, లేదంటే రిమూవ్ చేసి ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేయండి. ఇక్కడ వరకు మనకి మెనూ బార్ క్రియేషన్ అయిపోయింది. లోగో యాడ్ చేసాము, సోషల్ మీడియా ఐకాన్స్ యాడ్ చేసాము, మెనూ బార్ క్రియేట్ చేసాము. ఇక్కడ మెయిన్ మెనూ చేసాము. మెయిన్ మెనూ చేసిన తర్వాత హోమ్ పేజీలో మనకి ఇక్కడ అప్ టు 10-20 వరకు మనం కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్టికల్స్ ఎన్ని కనిపించాలి ఫస్ట్ పేజీలో అనేది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఫూటర్ సెక్షన్లో ఏమేమి యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఫేస్బుక్కు సంబంధించిన HTML జావాస్క్రిప్ట్ ఉందన్నమాట. ఇది కేటగిరీ వైజ్ మనం కేటగిరీ యాడ్ చేసుకుంటే ఆ కేటగిరీలో ఎన్ని ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకు కనిపిస్తుంది అనమాట. అలా ఆల్ఫాబెటికల్ బై ఫ్రీక్వెన్సీ ఇట్లా మనకి ఎలా కావాలో అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి ఫూటరు. ఆ ఫూటర్ సోషల్ విడ్జెట్. ఈ సోషల్ విడ్జెట్లో కూడా సేమ్ ఇక్కడ సోషల్ లింక్స్ యాడ్ చేస్తాము. అంటే మనం ఇంకేదన్నా ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే
ఇది వీడియో ఉంది కదా, ఇది రిమూవ్ చేసి మనకు కావాల్సిన వీడియో పెట్టాలి అంటే ఇది ఎక్కడ ఉంది, జస్ట్ సోషల్ సైడ్ ఫేస్బుక్, ఫేస్బుక్ కేటగిరీస్. ఏది ఇది మెనూది లైక్ దీని ఎక్కడ ఉందో ఇది ఒకసారి చూద్దాం. వీడియోకి సంబంధించింది. ఫేస్బుక్కి దీనికి మధ్యలోనే ఉండాలి. మరి కేటగిరీస్ ఉన్నాయి కానీ అది విడ్జెట్ కనపడలేదు. ఒకసారి రిమూవ్ అయిందా ఏమో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఉంది. Hi everybody, welcome. ఇది వీళ్ళది స్వర టెంప్లెట్స్ వాళ్ళది. ఈ ఫేస్బుక్కి మరి కేటగిరీస్కి మధ్యలో ఉండాలి. బట్ వీళ్ళు డైరెక్ట్గా యాడ్ చేసినట్టున్నారు. ఇక్కడ వచ్చేసి ఇది బ్లాగ్ ఒక కంటెంట్ పోస్ట్ చేసే ప్లేస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాపులర్ అండ్ మన ఆథర్ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో అవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన గురించి, మన వెబ్సైట్ గురించి అన్నీ. నెక్స్ట్ పాపులర్ సోషల్ ప్రొఫైల్స్. ఈ సోషల్ ప్రొఫైల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. తర్వాత ఫూటర్ విడ్జెట్స్ ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఇక్కడ 1 2 3 ఫూటర్ విడ్జెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. అండ్ లాస్ట్ ఫూటర్ సోషల్ విడ్జెట్ ఇది ఇక్కడ అనమాట. ఇది సోషల్ ఫూటర్ విడ్జెట్. బట్ ఈ యూట్యూబ్ది ఎక్కడ జస్ట్ ఫేస్బుక్ ఉంది, స్పెషలైజ్ ఫేస్బుక్ ఉంది కానీ ఈ మధ్యలో ఇక్కడ కనిపించట్లేదు వీడియోది. మామూలుగా వీడియో కనిపిస్తే ఇక్కడే ఉంటుంది సైడ్ బార్లో. ఇప్పుడు మనం యాడ్ చేసి ఒక వీడియో అనేది యాడ్ చేసుకోవచ్చు లేదా రిమూవ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఇది మొత్తం ఎడిట్ చేసుకున్నాక దీనికి మనము గూగుల్ అనాలిటిక్స్ కనెక్ట్ ఇవ్వాలి. తర్వాత సెర్చ్ కన్సోల్కి కనెక్షన్ చేయాలి. తర్వాత గూగుల్ యాడ్సెన్స్కి కనెక్ట్ చేయాలి. ఈ 3 దీనికి మ్యాండేటరీ అనమాట. మనకి గూగుల్ అనాలిటిక్స్, సెర్చ్ కన్సోల్ ఆన్ పేజీ కూడా అయిపోయిన తర్వాత ఆ వెబ్సైట్కి చెప్పినప్పుడు ఈ బ్లాగ్ని యూజ్ చేసుకున్నాం. ఈ క్రియేట్ చేసిన బ్లాగ్ని యూజ్ చేసుకుని ఎలా క్రియేట్ చేద్దామో చూద్దాం. ప్రస్తుతానికైతే ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఇది యాడ్ చేసుకొని ఇది మొత్తం డిజైన్ చేసుకోండి. దీంట్లో మీరు ఇంకా యాడ్సెన్స్కి అప్లై చేసుకోవాలంటే అబౌట్ అస్గా కరెక్ట్గా ఉండాలి. అలాగే ప్రైవసీ పాలసీ ఉండాలి. అలాగే సర్వీసెస్ పేజెస్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉండాలి. ఇట్లా ఉంటే మనం మొన్న బ్లూటూత్ సాఫ్ట్వేర్ కి ఇట్లానే చేసా కదా అక్క, అంటే బ్లాగర్ లో ఇది ఇంకా అంటే చాలా ఫ్యూచర్స్ అంటే మనం చేసుకోవచ్చా ఇలా? బ్లాగర్లోనా? ఇప్పుడు blogger.com కదా ఇది. అవును. మొన్న నేను చేసింది కూడా ఇంతే కదా, భూత సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లో వాళ్ళు ఇవ్వకపోతే మీడియం, blogger.com, ఇంకా అదే కొన్ని ఉన్నాయి. సేమ్ ఇంతే చేసింది. కాకపోతే దాంట్లో ఏంటంటే ఒట్టి బ్లాగ్ పోస్ట్ చేయడమే. ఇది మనంతటా మనం ఇది బ్లాగ్ కోసం కదా, వెబ్ 2.0 కోసం కదా. ఇది వచ్చి మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి. జస్ట్ బ్లాగింగ్ రాసుకొని గూగుల్ వాళ్ళకి యాడ్సెన్స్కి అప్రూవల్ పెడితే ఆవిడ మనీ ఇస్తాడు. బట్ అంటే మనం ఒక 1 month 1.5 month డైలీ పోస్టులు చేయాలి, డైలీ SEO చేయాలి, ట్రాఫిక్ తీసుకురావాలి. అవన్నీ వస్తేనే మనకు అప్రూవల్ వస్తుంది.
అది దాని పర్పస్. మామూలుగా అయితే ఇంత మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఈ థీమ్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా బ్లాగర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ వాళ్ళు ఇచ్చిన థీమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ థీమ్స్‌ని జస్ట్ అడ్జస్ట్ చేసుకొని హోమ్ పేజ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని పోస్ట్ చేసుకుంటే సరిపోయిద్ది. మామూలు బ్యాక్ లింక్ కోసం అయితే. మనం ఏదైనా మళ్ళీ ఇలా నేర్చుకోవాలి అంటే ఇప్పుడు డిజిటల్ సర్వీసెస్ అని కొత్తగా పెట్టారు కదా, ఇలా చేయాలంటే 1 by 1 పోస్ట్ స్టేటస్ అంటే అన్ని రాసుకుంటూ వెళ్ళాలా? ఆ! ఇలా అన్ని సెట్ చేస్తే మన పోస్ట్ చూసి అంటే మనది 1.5 month మనం ట్రాఫిక్ తెస్తే వాడు అంటే మన వెబ్సైట్ కొంచెం ఇంక్రీజ్ అయింది అంతే కదా? ఇది వెబ్‌సైట్ కోసం కాదు. జస్ట్ మనీ ఎర్నింగ్ చేసుకునే వాళ్ళకి, బ్లాగింగ్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకునే వాళ్ళకి ఈ ప్రాసెస్. ఇదంతా యాడ్ చేయడము ఇవన్నీ గూడా. ఓన్లీ మనం బ్యాక్ లింక్ తెచ్చుకోవాలి. దాని నుంచి ట్రాఫిక్ తెచ్చుకోవాలంటే బేసిక్‌గే సరిపోతది. ఇంత టైం వేస్ట్ చేసి ఈ వెబ్‌సైట్‌నంతా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ టెంప్లేట్ యాడ్ చేయడము, ఇవన్నీ యాడ్ చేసి పర్ఫెక్ట్‌గా అన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మనం మనీ ఎర్న్ చేసుకోవాలి, రూపాయి కూడా మనం ఏమి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా అంటే ఫ్రీ ఆప్షన్స్‌తో ఈ blogger.comలో ఇవన్నీ డిజైన్ చేసుకొని, ఫ్రీ టెంప్లేట్ తీసుకొని, ఇక్కడ సోషల్ ఐకాన్స్, మెనూ బార్, ఈ మెనూ అంతా యాడ్ చేసుకొని, ఇక్కడ కావాల్సిన సోషల్ ఐకాన్స్, వీడియోస్ ఇవన్నీ రీప్లేస్ చేసుకొని, ఇక్కడ ఫోటర్ సెక్షన్ కూడా ప్రాపర్‌గా యాడ్ చేసుకొని, ఈ ఈ అన్‌వాంటెడ్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకొని, అప్పుడు మనము యాడ్స్ అన్నిటికి అప్లై చేస్తే వాళ్ళ కండిషన్స్ అన్నీ ఓకే అయిపోతే మనకు అప్రూవల్ వస్తది. లేకపోతే వాడు మళ్ళీ రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఎక్కడ రిజెక్ట్ అయిందో చెక్ చేసుకొని మళ్ళీ అప్రూవల్‌కి పెట్టి మనం ఎర్న్ చేసుకోవాలి మరి. బట్ స్టార్టింగ్‌లో అయితే కొంచెం వస్తది. చేస్తూ ఉంటే మనకు ఎక్కువ మంది పీపుల్స్ కనుక వాచ్ చేస్తే అమౌంట్ వస్తది. ఓకే అక్క. ఇంకొక డౌట్ అంటే హిందీలో ఉన్న వీడియోస్ ని మన తెలుగులోకి కన్వర్ట్ చేసుకోవచ్చా? ఎలా అయినా? పెయిడ్ టూల్స్ ఉంటాయి. పెయిడ్ టూల్స్ త్రూ చేయొచ్చు. లేదు హిందీలో వాళ్ళ హిందీలో ఉన్న ట్రాన్స్లేట్ చేసి మనం ఏఐ జనరేట్ అదే అంటే మన వాయిస్ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఏఐ జనరేట్ వాయిస్ యూజ్ చేయొచ్చా? హిందీ వాటిని వీడియోస్ అవి తీసుకొని వాళ్ళ వాయిస్ ను మార్చి పెడతావా? అంటే ఆ వీడియోని ఇప్పుడు మనం గూగుల్ ట్రాన్స్లోకి వెళ్తే హిందీలో తెలుగులోకి ట్రాన్స్లేట్ అవుతుంది కదా, టెక్స్ట్ నుంచి అట్లా మాత్రమే వస్తది. ట్రాన్స్లేటర్‌లో టెక్స్ట్ నుంచి టెక్స్ట్ అయితేనే మారుతది. వీడియో టెక్స్ట్ రావాలంటే చాట్‌జీపీటీ పెయిడ్ వెర్షన్‌కెళ్తే వస్తది. అట్లా టెక్స్ట్ తీసుకొని మళ్ళీ ఏఐ వాయిస్ జనరేట్ చేసి మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ ప్రాసెస్ అంతా చేయాలి. అంతేలే, డౌట్ ఏం లేదు. అంటే నేను బేసిక్ వర్కే చూసా కదా ఈ రోజు, అదే అంటే పోస్ట్ మొత్తం చూసేసరికి అడిగాను. లైక్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక మనకు ఆప్షన్ ఏంటంటే ఇక్కడ క్రెడిటెడ్ బై సోరా టెంప్లెట్స్ అని ఉంది. ఈ టెంప్లెట్స్ది మనం ఇక్కడైతే మనకు ఆప్షన్ ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి థీమ్స్లోకి వెళ్ళి ఇక్కడ కస్టమైజేషన్ ఎడిట్ HTML ఇక్కడికి వెళ్ళేసి మనకి స్వరా టెంప్లెట్స్ ఉన్న దాన్ని ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు కంటెంట్లో. బట్ సమ్ టైమ్స్ పాసిబుల్ ఉంటుంది, సమ్ టైమ్స్ ఉండకపోవచ్చు. ఇది ఇక్కడ కనిపించట్లేదు. మన ఓన్ గా ఏ టాపిక్ అయినా రాయొచ్చా బ్లాగింగ్ కి? కాకపోతే కొన్ని అంటే అమౌంట్ తక్కువ వస్తుంది, కొన్ని వాటికి ఎక్కువ వస్తుంది. డిపెండ్స్, లాంగ్వేజ్ ని బట్టి వస్తుంది. అది ఏరియా మనం కవర్ చేసే దాన్ని బట్టి ఉంటుంది.
టెంప్లెట్స్ బై టెంప్లెట్. ఇక్కడ ఇది ఇక్కడ ఎడిట్ చేసుకోవాలన్నమాట ఇది. ఇక్కడ సేవ్ చేసుకొని ఇది సంథింగ్ చూడాలి. కోడింగ్ ఎక్కడ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చేసావు, ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడ చేయాలి. మ్యామ్ చెప్పండి. ఇప్పుడు మీరు అక్కడ నేమ్ శ్రీష డిజిటల్ అని ఇస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఏ టాపిక్ అయినా తీసుకొని బ్లాక్ చేయొచ్చు అన్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ తీసుకున్నాను అనుకోండి, ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ పైన ఒక టాపిక్ ఒక తీసుకొని నేను రాస్తాను ఇప్పుడు మ్యూజిక్. దేని గురించి అంటే దేనికి రాస్తారు? మీరు సపరేట్గా యూజ్ చేసుకోవడానికి రాయాలి. ఎస్సీఓ వర్క్ పర్పస్ అయితే రాయవద్దు. ఏ వెబ్సైట్కి అయితే వర్క్ చేస్తున్నారో అదే రాయాలి టాపిక్. మీరు మనీ సపరేట్గా ఎర్న్ చేసుకోవడానికి ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకుంటే అలాంటి వాటికి మాత్రమే మీరు ఓన్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే యాహ్! ఓకే ఇప్పుడు మామూలుగా ఎస్సీఓ పర్పస్ వెబ్ 2.0కి మీకు బ్యాక్ లింక్ క్రియేట్ చేయాలి అంటే సేమ్ టాపిక్ మీదే కంటెంట్ రాయాల్సి ఉంటుంది బ్లాగ్లో. మీరు ఇట్లా వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకున్న తర్వాత ఇది సమ్ క్రెడిట్స్ అవి ఉన్నాయి చూద్దాం. ఇది కోడింగ్లో ఎడిట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం శ్రీషాకి చేస్తున్నాం కాబట్టి దాని ఆ టైటిల్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఓన్ గా చేసుకోవాలంటే అది వేరు ఉంటుందా? మీకు చెప్పింది అర్థం కాలేదా అనుకుంటా. ఫస్ట్ వెబ్ 2.0కి చెయ్యాలి అంటే వెబ్ 2.0 మనం బిజినెస్కి చెయ్యాలి అనుకున్నప్పుడు అప్పుడు టాపిక్స్ వేరే సెలెక్ట్ చేసుకోవద్దు. మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్కి బ్యాక్ లింక్స్ క్రియేట్ చేస్తున్నాము అంటే అదే టాపిక్స్ మీద బ్లాగ్స్ రాసుకొని ఆ టాపిక్ నుంచి బ్యాక్ లింక్ వెబ్సైట్కి క్రియేట్ చేస్తాం. అది సపరేట్ టాపిక్. ఓకేనా? ఓకే ఓకే ఇప్పుడు మీరు ఓన్‌గా బ్లాగింగ్ రాసుకొని మనీ ఎర్న్ చేసుకోవాలంటే కొత్త బ్లాగ్ క్రియేట్ చేసుకొని దానికి మీరు ఏ టాపిక్ మీద బ్లాగ్ రాయాలనుకున్నా దానికి రిలేటెడ్ ఒక నేమ్ పెట్టుకొని అది సెపరేట్‌గా రాసుకోండి. దీన్ని మిక్స్ చేయొద్దు. వర్క్ ఓకే వేరు, అది మీరు పర్సనల్‌గా చేసుకునేది వేరు. ఓకే 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 ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు రెండిటికి మనం వర్క్ పర్పస్ చేస్తున్నాం కాబట్టి వర్క్ పర్పస్ బ్యాక్ లింక్స్ మనమే వెబ్సైట్ డిజైన్ చేసుకొని అక్కడి నుంచి బ్యాక్ లింక్ తెచ్చుకునే ప్రాసెస్లో మనం ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకున్నాము. దానికి చేసేటప్పుడు మాత్రం డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కానీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ కానీ సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కూడా మనతో టైఅప్ అవుతున్నారు. వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా త్రూ మన ద్వారా మార్కెటింగ్ చేపిస్తున్నారు కాబట్టి అది కూడా మన వెబ్సైట్లో వస్తుంది. నేను పేజ్ డిజైన్ చేస్తున్నా, ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. అది కూడా మనం దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. అలాంటి టాపిక్స్ ఏమైనా తీసుకొని మన దీనికోసం క్రియేట్ చేసిన బ్లాగ్లో రాయండి. మీరు ఇంకొకటి సపరేట్గా క్రియేట్ చేసుకోండి. దానికి ఈ స్వరా టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకొని ఈ కంటెంట్ ఒకటి డిజైన్ చేసుకొని
దాని నుంచి మీరు ఎస్సీఓ చేసుకోండి. హాఫ్ పేజీ, ఆన్ పేజీ ఇవన్నీ. ఇప్పుడు ప్రస్తుతానికి హాఫ్ పేజీ అయిపోతుంది. ఇంకా ఆన్ పేజ్ అవ్వలేదు కాబట్టి అది ఆన్ పేజ్ అయిపోయినాక అది స్టార్ట్ చేసుకోండి కంటెంట్ రాయడము. ఎలాంటి కీవర్డ్స్ తీసుకోవాలి, ఎలాంటి టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ కీవర్డ్‌ని తీసుకున్న కంటెంట్ ఎలా రాయాలి అనేది ఆన్ పేజ్ అయిపోయినాక అప్పుడు స్టార్ట్ చేసుకోండి రాసుకోవడం. ఓకే. క్రియేట్ చేసి పెట్టుకోండి, డిజైన్ చేసి పెట్టుకోండి అంతవరకు. ఈ టెంప్లెట్స్ యూజ్ చేసుకొని. ఓకేనా? అది వేరు, ఇది వేరు. 2 సెపరేట్. ఓకేనా అండి? ఓకే మ్యామ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి చాట్‌జీపీటీలోకెళ్ళి విచ్ బ్లాగింగ్ టాపిక్ విల్ గివ్ హై ఇన్‌కమ్ అంటే మనకి సజెస్ట్ చేస్తది. ఏ టాపిక్ నుంచి మనకి ఎక్కువ ఇన్‌కమ్ వస్తుంది అనేసి. ఇక్కడ వచ్చేసి 10 బ్లాగ్ టాపిక్స్ కెన్ జనరేట్ 1 to 5 lakhs పర్ మంత్ ఇన్‌కమ్. ఇక్కడ వచ్చి మనకి టాపిక్స్ అనేవి ఇచ్చాడు. డిజిటల్ మార్కెటింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టింగ్, టెక్నాలజీ, ఏఐ, ఆన్‌లైన్ ఎర్నింగ్స్ అండ్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్, ఎడ్యుకేషన్ అండ్ కెరియర్, సాఫ్ట్‌వేర్ అండ్ సాస్ రివ్యూస్. వీటికి సంబంధించిన వాటికి ఎక్కువ పేమెంట్ అనేది వస్తుంది. అలాగే బెస్ట్ నిచ్ మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే మనము ఒక నిచ్ అనేది బిల్డ్ చేసుకోవాలి. మనము డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి. ఆ డిజిటల్ మార్కెటింగ్‌లో కూడా నిచ్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకుంటాం. నిచ్ అంటే మనం ఓన్లీ ఎస్‌ఈఓకి సంబంధించా, ఓన్లీ సోషల్ మీడియాకి సంబంధించా, లేకపోతే ఓన్లీ యాడ్స్‌కి సంబంధించా, లేకపోతే ఏదన్నా అంటే బిజినెస్ గ్రోత్‌కి సంబంధించా, ఇట్లా నిచ్ టాపిక్స్ కూడా సెలెక్ట్ చేసుకొని మైక్రో బ్లాగింగ్ లాగా చేసుకోవచ్చు మళ్ళీ. తర్వాత ఏఐ టూల్స్, మార్కెటింగ్, ఎస్‌ఈఓ టూల్స్ వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. మళ్ళీ నిచ్ టాపిక్స్ లాగా. అంటే మొత్తం అన్ని గురించి రాయకుండా ఇట్లా స్పెసిఫిక్‌గా కూడా మనం వెళ్ళొచ్చు. అలాగే ఏ టాపిక్ అయినా అంతే. బట్ ఇదే క్వెషన్ మనము గూగుల్‌లో కూడా చూద్దాం. అంటే ఫస్ట్ ఏఐ లేనప్పుడు మనం గూగుల్‌లోనే సెర్చ్ చేసుకునేవాళ్ళం. మనకిక్కడ వచ్చేసి నిచ్ ఐడియాస్, టేకింగ్ మనీ ఇవన్నీ వచ్చినాయి కదా! ఇక్కడ కూడా మనకి ఏఐ నుంచే వస్తుంది. ఫైనాన్స్ రిలేటెడ్ ఎక్కువ మనకొస్తది. అలాగే టెక్నాలజీ, హెల్త్ కేర్, డిజిటల్ మార్కెటింగ్, ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ వీటికి మనకి ఎక్కువ పేమెంట్స్ అనేవి వస్తాయన్నమాట. ఇట్లా మంచి టాపిక్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని దానికి రిలేటెడ్‌గా కంటెంట్ రాయొచ్చు. అలాగే ఏఐ కంటెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తది కానీ ఏఐ నుంచి కాపీ చేసి యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ పేస్ట్ చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేయదు. దాన్ని మనం మోడిఫై చేసుకొని మన పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోవాలి. ఈ కంటెంట్ రాయడానికి మాత్రం కొంచెం టైం పడతది. ఎందుకంటే కంప్లీట్‌గా ఒక పర్సన్‌ని ఎంగేజ్ చేయాలి మన కంటెంట్‌లో. అప్పుడే మనకి వ్యూస్ అనేవి పెరుగుతాయి. టైమ్ డ్యూరేషన్ పెరుగుతది. మన బ్లాగ్ అనేది ఎక్కువ సజెస్టబుల్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎర్నింగ్స్ ఉంది. మీకు ఇక్కడ టాపిక్స్ ఒక్క నిమిషం. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసిందనమాట. ఆల్ టైమ్ వ్యూస్ ఎన్ని వస్తున్నాయి. అంటే ఇది మనం ఎన్నిసార్లు ఓపెన్ చేస్తే అన్ని సార్లు చూపిస్తది. 10 డే అంటే 10 డేస్ క్రితం ఎన్ని వచ్చినాయి. అంటే ఆల్ టైమ్ మొత్తం 27. ఆ తర్వాత ఈ మంత్ ఎన్ని వచ్చినాయి, లాస్ట్ మంత్ ఎన్ని వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుందనమాట. ఇక్కడొచ్చి ఈ ఈ ఆర్టికల్ మనం ఎన్నిసార్లు ఓపెన్ చేస్తే అన్ని సార్లు వస్తది. నెక్స్ట్ మన పేజెస్, కాంటాక్ట్ అస్ సర్వీస్ పేజెస్. మేనేజ్ ట్రాకింగ్ యువర్ ఓన్ పేజ్ వ్యూస్. క్లిక్ చేస్తే ఇక్కడ డోంట్ ట్రాక్ మై వ్యూస్. మనం ఎన్నిసార్లు ఓపెన్ చేసినా వాటిని ట్రాక్ చేయొద్దు అంటే ఇది సెలెక్ట్ చేసుకొని మన వ్యూస్ క్యాలిక్యులేట్ చేయదనమాట. ఇన్ కేస్ మన వ్యూస్‌కి కూడా మనకి అమౌంట్ అయితే రాదు. వేరే వాళ్ళ ఐడీ నుంచి, ఐపీ నుంచి ఓపెన్ చేస్తేనే మన వ్యూస్ క్యాలిక్యులేట్ అవుతాయి. నెక్స్ట్ డైలీ పోస్టులు చేయడం,
దానికి ఎస్సీఓ చేయడం, మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, కమెంట్స్ వచ్చినాయి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆఫ్టర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మనీ ఎర్నింగ్స్ అయిన తర్వాత దీనికి వెబ్సైట్ ఖచ్చితంగా ఉండాలా? వెబ్సైట్ తో పని లేదా? ఇదే వెబ్సైట్ మనకి. మ్మ్. కొత్తగా ఇంక వేరే మన వెబ్సైట్ ఏమి యూజ్ చేయక్కర్లేదు. దీంట్లోనే ఫ్రీగా చేసుకునేదే కదా. ఉంటాయి. తర్వాత క్రియేట్ యాడ్సెన్స్ అకౌంట్. ఇక్కడ మనం యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. ఆల్రెడీ వేరే జీమెయిల్ ఐడితో క్రియేట్ చేస్తే ఇట్స్ ఓకే. కానీ ఒక పర్సన్కి ఒకే యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఎలిజిబుల్. మనము ఎందుకంటే మన ఐడి ప్రూఫ్స్ ఇవ్వాలన్నమాట. మన పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇటువంటివి అడుగుతారు, సబ్మిట్ చేయాలి. మనకి ఇంకొకటి కావాలంటే మన పేరెంట్స్ ఎవరిదో ఒకళ్ళది తీసుకుంటాం అని చెప్తే మనకు మాత్రం వేరే అకౌంట్ ఇవ్వరు. ఒకసారి క్రియేట్ అయిందంటే ఒక పర్సన్కి ఒకటే. ఒకవేళ మన అకౌంట్ కనుక బ్లాక్ అయింది అంటే యాడ్సెన్స్ అకౌంట్ మళ్ళీ మన పేరు మీద యాక్సెప్ట్ చేయరు. ఎవరో ఒకళ్ళ పేరు మీద మళ్ళీ మనం తీసుకోవాలి. ఈ యాడ్సెన్స్ అనేది బ్లాక్ కాకుండా చూడాలి. యూట్యూబ్ ఛానల్, ఈ బ్లాగు, వర్డ్ ప్రెస్ బ్లాగు, అంటే మనం టెక్నాలజీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. వర్డ్ ప్రెస్లో బ్లాగింగ్ చేసుకోవచ్చు, ఈ బ్లాగర్లో బ్లాగింగ్ చేసుకోవచ్చు. వర్డ్ ప్రెస్ ఏమో పేమెంట్ ఫ్రీగా అయితే అది మనకు వర్కౌట్ అవ్వదు. ఫ్రీగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనం మనీ ఎర్న్ చేసుకోవాలంటే ఈ బ్లాగ్. ఈ బ్లాగ్లో కానీ వర్డ్ ప్రెస్ బ్లాగర్స్లో కానీ ఇట్లా మనం యాడ్సెన్స్ ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్కి మనము మనీ అనమాట. మనకి యాడ్సెన్స్ అకౌంట్ అనేది కొంచెం సేఫ్గా పెట్టుకోవాలి. ఒకసారి మళ్ళీ యాడ్సెన్స్ అకౌంట్ బ్లాక్ అయిందంటే రాదు. ఇక్కడ వచ్చేసి మనం ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాము. టెంపరరీ అడ్రస్లు, ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్, మన సైట్ ఏంటి, ఆ తర్వాత గెట్ మోర్ అవుట్ ఆఫ్ యాడ్సెన్స్ అంటే కస్టమైజ్ చేస్తారు. అంటే ఇప్పుడు మన ఓన్ గా ఇద మనం ఓన్ గా ఇలా క్రియేట్ చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసావు కదా, అంటే బేసిక్ కాకుండా ఇలా క్రియేట్ చేసి ఒక వెబ్సైట్ ఉన్న దానికి ఎస్ఈఓ చేస్తున్న దానికైతే ఇలా బ్లాగింగ్ చేయొచ్చు. ఎస్ఈఓ అదే బ్లాగ్లో మనము చేసుకుంటాం ఇవన్నీ ఫ్రీగా. బేసిక్ కాకుండా మనకి మనీ ఎర్న్ కావాలి అంటే ఇట్లా అంటే ఇవన్నీ పేజెస్ అన్ని ఓపెన్ చేసి అన్ని సెట్టింగ్స్ చేసుకుని డైలీ ఒక బ్లాగ్ చేసిన తర్వాత యాడ్సెన్స్ యాడ్ చేస్తే మనకి 1.5 months 2 months పోస్ట్ చేస్తే మనీ వస్తాయి. మనం బ్లాగ్ క్రియేట్ చేసినాక యాడ్సెన్స్కి సబ్మిట్ చేయడానికి 1.5 months అట్లా ఆగాలి. ఆ తర్వాత సబ్మిట్ చేయాలి. అప్పటి వరకు మనం కంప్లీట్గా ఎస్ఈఓ చేసి ట్రాఫిక్ తెచ్చుకోవాలి. గూగుల్ అనాలిటిక్స్, గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికి అన్ని ఆప్షన్స్. ఏదైనా వెబ్సైట్ ఉండాలి, మన ఓన్ వెబ్సైట్. అదే అంటే ఏదైనా కానీ మన వెబ్సైట్ కూడా ఉండాలి. వెబ్సైట్ తో పని లేకుండా వెబ్సైట్ అవసరం లేదు. అదే ఫస్ట్ నుంచి చెప్తుంది. ఓన్లీ blogger.com లో చేసుకుంటాం. వెబ్సైట్ తో పని లేదు. బ్లాగర్ ఇచ్చిందే అందుకు. ఇంకా మళ్ళీ వెబ్సైట్ ఏం చేస్తారు దానికి? అంటే ఎస్ఈఓ కీవర్డ్స్ ఉన్నాయి కదా, కీవర్డ్స్ ఉంటే తీసుకొని ఇందులోనే పెట్టుకుంటావు. ఇది లైక్ వెబ్సైట్ లాగానే తీసుకుంటాం మేము. కాకపోతే ఇదేంటంటే మనం పెయిడ్ వర్షన్ లేదు కాబట్టి blogger.com అనే సబ్ డొమైన్ తోటి వెళ్ళిపోతాం. ఇక్కడ మనం వెబ్సైట్ డొమైన్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, వెబ్సైట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, హోస్టింగ్ కొనాల్సిన అవసరం లేదు, ఏమీ కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ వెబ్సైట్ టెంప్లెట్ యాడ్ చేసుకొని ఇవన్నీ చేంజ్ చేసుకొని మనకు కావాల్సిన ఫార్మాట్లో ఒక 1.5 months వర్క్ చేసిన తర్వాత వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఓకే. వేరే వెబ్సైట్లు కానీ దేనితో దీనికి సంబంధం లేదు. హలో హలో మ్యామ్, శ్రీషా డిజిటల్ కదా మ్యామ్, మనం ట్రైనింగ్ది కదా, సో ఎనీ టాపిక్ పైన మనం ఇప్పుడు బ్లాగ్ చేయొచ్చు కదా మ్యామ్. ఇప్పుడు ఎనీ టాపిక్ అంటే ఇప్పుడు
ఎనీ టాపిక్ అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? దాని బేసిక్స్, బెనిఫిట్స్ ఏ ఆఫ్ డిజిటల్ ఏ మార్కెటింగ్. ఏ టాపిక్ తీసుకున్నా డిజిటల్ మార్కెటింగ్ సరౌండింగ్స్‌లోనే తీసుకోవాలి. ఓకే. హౌ టు అప్లై డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని, లేకపోతే హౌ టు ఎర్న్ జాబ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అని, బట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, వేర్ టు యూజ్ డిజిటల్ మార్కెటింగ్, ఇట్లాంటివి హౌ టు యూస్ఫుల్ టు యువర్ కెరియర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, ఇట్లాంటి డిఫరెంట్ టాపిక్స్ అన్ని డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్లోనే తీసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో ఏదైనా జాబ్ చేసేటప్పుడు మీకు వచ్చిన కంపెనీ లైక్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ వచ్చిందనుకోండి, ఇంటీరియర్ డిజైనింగ్ సంబంధించి వార్డ్ బోర్డ్స్ లైక్ కిచెన్ ఎలా ఉంటది, వాటికి సంబంధించిన టాపిక్స్ ఆర్టికల్ తీసుకోవాలన్నమాట. అంటే వుడ్ ఎలాంటి వుడ్ తీసుకోవాలి, ఎన్ని స్క్వేర్స్ ఈ ఫీట్లో ఎలాంటి డిజైనింగ్ వస్తుంది, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ సంబంధించింది తీసుకొని పోస్ట్ చేయాలి. అది వెబ్ 2.0, అది వర్క్ పర్పస్. అది టైప్ ఈరోజు చెప్పింది. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇది యూజ్డ్ ఫర్ బిజినెస్ అంటే ఏదైనా మనం ఫ్యూచర్ లో బిజినెస్ స్మాల్ బిజినెస్ పెట్టాలనుకున్నా లేదా లార్జ్ బిజినెస్ పెట్టాలనుకున్నా ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది బిజినెస్ కూడా యూజ్ అయ్యిద్ది అని అలా పెట్టొచ్చు కదా. మనీ ఎర్న్ చేసుకునే టాపిక్స్ మీ ఇష్టం. మీకు ఇంకొక సెపరేట్ బ్లాగ్ క్రియేట్ చేసుకోండి, దాన్ని డిజైన్ చేసుకోండి, దాన్ని వర్క్ చేసుకోండి, దాన్ని దీన్ని మిక్స్ చేయొద్దు. ఓకే. వర్క్ పర్పస్ క్రియేట్ చేసింది వర్క్కే యూజ్ చేసుకోండి. మీరు పర్సనల్గా క్రియేట్ చేసుకోవాలంటే ఈరోజు చెప్పినట్టు మళ్ళీ ఒక కొత్త బ్లాగ్ క్రియేట్ చేసుకొని ఒక జీమెయిల్ ఐడికి మనం చాలా బ్లాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి వర్క్కి క్రియేట్ చేసినా, ఒకటి పర్సనల్గా క్రియేట్ చేసుకోవచ్చు. దానికి మీరు టెంప్లెట్ యాడ్ చేసుకొని దాన్ని డిజైన్ చేసి పెట్టుకోండి. తర్వాత కీవర్డ్ రీసెర్చ్, కంటెంట్ రైటింగ్ వచ్చిన తర్వాత అప్పుడు కంటెంట్ అప్లోడ్ చేసి అప్పుడు ఎస్ఈఓ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? హలో. యెస్ మ్యామ్. యాహ్! ఓకే అండి. ఓకే. ఇది కొంచెం కోడింగ్‌లో ఇవి చేంజెస్ చేయాలి. ఇది చూద్దాం కోడింగ్‌ది. ఇది కూడా మార్చుకుంటే మనకి ఇంకా అసలు దాంతోటి ఇంకా సంబంధం ఉండదనమాట. ఇక్కడొచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం అగ్రీ అండ్ యాక్సెప్ట్ చేసేస్తే లోపలకి వెళ్ళిపోతది. మనం అప్రూవల్ ఇచ్చినప్పుడు అక్కడ మన డీటెయిల్స్ అడుగుతది. మన డీటెయిల్స్ అడిగినప్పుడు మన అడ్రెస్ గాని, ఆ ప్రూఫ్ కోసం పాన్ కార్డ్ గాని ఇచ్చేస్తే మనకి యాడ్‌సెన్స్ అకౌంట్ అనేది యాక్టివ్ అవుతది. ఇట్లా వస్తది మనకి మొత్తం యాడ్‌సెన్స్ గనక యాక్టివ్ అయిపోతే. యాడ్‌సెన్స్ యాక్టివ్ అయిపోయినాక హోమ్ పేజీ. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి ఇవన్నీ ఇక్కడ కనిపిస్తదనమాట. ఎవ్రీ డే మనకొచ్చే ఎర్నింగ్స్ ఎంత అనేది కనిపిస్తది. తర్వాత మన సైట్స్ లిస్ట్ వచ్చి ఇక్కడ కనిపిస్తది. ఇక్కడ మనం ఎన్ని సైట్స్ అయినా సబ్మిట్ చేసుకోవాలి. ఇంకో న్యూ సైట్ సబ్మిట్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి సబ్మిట్ చేసుకోవచ్చు. తర్వాత మనం ప్రైవసీ మెసేజెస్ కానీ, బ్రాండ్ సేఫ్టీ ఇవన్నీ కూడా ఇక్కడ మనకొస్తాయి. ఇక్కడ ఎర్నింగ్స్ ఎన్నొస్తున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ మీరు డెమోగ్రాఫిక్స్ అనేది చూసుకోవచ్చు. ఆఫ్టర్ సబ్మిషన్ అయిన తర్వాత మీకు ఇది. ఇక్కడ యాడ్స్ దగ్గరకొచ్చేసరికి మనకి యాడ్స్ అనేవి ఏ సైట్స్‌కి ఉన్నాయి ఆఫ్ చేసుకున్నామా, ఆన్ చేసుకున్నామా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. డైరెక్ట్‌గా ఆన్ చేసామంటే వాళ్ళే యాడ్స్ పెట్టేస్తారు మన బ్లాగ్‌లోకి. మనం ఏమి మళ్ళీ కోడింగ్ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. సెట్టింగ్స్‌లోకెళ్ళేసి మొబైల్ యాడ్స్ కూడా ఆప్టిమైజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చనమాట. ఇక్కడొచ్చేసి మనకి ఏ యాడ్ టైప్స్ కావాలో ఇక్కడ అడుగుతున్నాడు. లైక్ డిస్‌ప్లే యాడ్సా, మల్టీప్లెక్స్ యాడ్స్ మనకి ఏమేమి కావాలో అవి ఆన్ చేసుకుంటే మనకి
గెట్ స్టార్ట్ అంటే మనం నెక్స్ట్ ఈ యాడ్స్ అనేది యాడ్ అయిపోతాయి అనమాట మన వెబ్సైట్లోకి. ఈ ఆర్టికల్ లోపల వచ్చే యాడ్స్ మనకు కావాల్సినవి ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ మన పేమెంట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు $100 అయితేనే మనకు విత్‌డ్రా చేసుకోవడానికి ఉంటది. అంతకన్నా తక్కువైతే మనకి విత్‌డ్రా చేసుకోవడానికి ఉండదు. వెరిఫికేషన్ చెక్‌లో ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. వెరిఫై యువర్ ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ గనుక వెరిఫై చేసుకోకపోతే మనకి అమౌంట్ రాదు. ఇక్కడ వెరిఫికేషన్ ఐడెంటిటీ చేసినప్పుడు ఒక అకౌంట్ అది ఒక పర్సన్‌కి ఒకటే ఉంటదనమాట. అకౌంట్ క్రియేట్ చేసుకోవడం. మన ఐడెంటిటీ గనుక ఒక యాడ్‌సెన్స్ అకౌంట్‌కి వెరిఫై అయిందంటే ఇక నెక్స్ట్ ఏ యాడ్‌సెన్స్ అకౌంట్‌కి యాక్సెప్ట్ చేయదు. ఇంకొకటి కావాలనుకుంటే ఇక మన పేరెంట్స్‌తో ఎవరిదో ఒకళ్ళు తీసుకొని చేసుకోవాలి. అట్లా చేస్తాం. ఓకేనండి. హలో!